వ్యాలీ. అది మనం అమరావతి నుంచి లైవ్లో చూస్తున్నాం. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలకు పునాదిరాయి పడింది. శంకుస్థాపన చేస్తున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, అలాగే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు ఇతర అతిథులు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవనీయ అతిథులకు, శాస్త్రవేత్తలకు, పారిశ్రామిక ప్రతినిధులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు కూడా. ఇప్పుడే మనం చూసాం. ఇటుక అతిథులందరూ ఆసీనులు అయ్యారు కూడా. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇంకా పలు ప్రముఖులు ఉన్నారు. సో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిపోయింది. వరుసలో 8 భారీ టవర్లు నిర్మించబోతోంది ప్రభుత్వం. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న ఈ క్వాంటం వ్యాలీ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెబుతోంది ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ని అమరావతికి తీసుకొస్తున్నారు. సో తీసుకురావడంలో ఇటు ఐబిఎం కానీ, అటు టీసీఎస్ కానీ, ఎల్ఎన్టీ కానీ ఇట్లాంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్వాంటం వ్యాలీతో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడుల్ని ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, ఇలా లక్షలాది మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. చాలా ఆశావహ దృక్పథంతో ఉంది ఈ ప్రాజెక్టుపై. Represents